is being celebrated with devotion and grandeur at Gunjedu village in Kottaguda Mandal. Thousands of devotees from across Telangana are flocking to seek blessings of the tribal deity revered by the Tolam community. Once confined to tribal worship, the festival has now become a major faith center attracting devotees from Warangal, Khammam and Karimnagar districts. Held every 2 years after the Medaram Jatara, the 3-day Muslimma Jatara is believed to fulfill the wishes of devotees who regard the goddess as a divine Kalpavalli. Thanks to special initiatives by Minister Sitaka, funds have been sanctioned for roads and basic infrastructure, improving access to the festival site. However, devotees are urging authorities to further expand facilities like drinking water, parking and accommodation to handle the growing crowds. The vibrant celebrations reflect the deep cultural and spiritual traditions of Telangana's tribal communities, now embraced by people across the state. గుండేడు కొత్తగూడెం గుండేడు ముసలమ్మ గారికి ఒక మొక్కు కోరుకోవడం జరిగింది. ఏంటంటే అది గౌరవ ఎమ్మెల్యే గారు ప్రకాష్ రెడ్డి గారు మాకు మన రైల్వే సబ్ సెంటర్లో మాకు జాబ్ ఇవ్వడం జరిగింది. అమాలి కార్మికులుగా మాకు ఉపాధి ఇవ్వడం జరిగింది. దానికోసం అని చెప్పని మా విలేజ్ నుంచి కూడా 20 మందిని కూడా ఎన్నుకోవడం జరిగింది. ఆయన ఇచ్చిన కోరిక మేరకు మాకు అన్ని పైసలు కానీ ప్రతి ఒక్క వసతులు కానీ మాకు మంచి ఉండాలని చెప్పని కూడా మాకు గుండేడు ముసలమ్మ అంటే కూడా మాకు చాలా ఇష్టము. మాకు అన్నీ అనుకున్నట్టు జరిగినాయి కాబట్టి మేము ఇక్కడికి ఈరోజు మేము ఒక ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది. ఈ గతంలో వచ్చినప్పుడు కూడా అప్పటికంటే ఇప్పుడు కూడా కొంచెం మంచిగానే ఉన్నది. ఇంకా ఇలాంటివి కూడా మంచిగా జరగాలి. వాటర్ కానీ ఇంకా మరుగుదొడ్లు కానీ ఇంకా ఇక్కడ ఎంతో డెవలప్మెంట్ కూడా జరగాల్సిన అవసరం ఉన్నది. మాకు ఇవన్నీ ఇప్పుడు వచ్చినందుకు కూడా కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఈరోజు ప్రోగ్రాం మాత్రం మేము ఈ విధంగా మేము రావడం జరిగింది. ఇది ఒక మినీ మేడర్ లెక్క కూడా కావాలని మేము ఆశిస్తున్నాము. ఎవ్రీ ఇయర్స్ వస్తూనే ఉంటాము, ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్ ద్వారా వస్తాం వీడికి. ఇక్కడ భక్తులకు మెయిన్ ఏంటంటే ఇక్కడ ఒక అమ్మ అంటే మనం నెరవేర్చే భక్తులకు ఇక్కడ వస్తే మనం ఏం కోరుకుంటామో అది నెరవేరుస్తుందా అని చెప్పేసి మన ఉద్దేశంతో అమ్మ నమ్మకంతో మేము వీడికి వస్తాము. మేము ప్రతి ఎవరి వచ్చినప్పుడు మొక్కులు తీసుకుంటాం. అది మేము ఏం అనుకుంటాం అది అయిపోతుంది, తప్పకుండా జరిగిపోతుంది. ఇక్కడ మెయిన్ ఏంటంటే కొంచెం ప్రజలు వచ్చిన కొంచెం ఈ లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ కొంచెం మాకు కొంచెం మంచిగా అనిపించింది. ఈ రోడ్లు సౌకర్యం కానీ ఇక్కడ ఉన్న లాట్రూమ్ బాత్రూమ్ ఇవన్నీ బాగానే ఉన్నది. వాటర్ మెయిన్ లాస్ట్ ఇయర్ వాటర్ కొంచెం ప్రాబ్లం ఉండే, ఈ ఇయర్ కూడా మంచిగా ఉండే. వాటర్ కూడా ఇక్కడ ట్యాంకీ కట్టించారు, మరుగుదొడ్లు కట్టించారు, బాగానే ఉన్నది. ఇంకా కొంచెం ప్రభుత్వం ఇంకా కొంచెం దీన్ని దృష్టి తీసుకొని ఒక మన తెలంగాణలో ఒక మంచి రెండో స్థాయిలో మనకు ముస్లిం ఒక వాళ్ళ దృష్టిలో తీసుకొని ఒక మంచి ఒక డెవలప్మెంట్ చేస్తే ఇంకా జనాలు భక్తులు ఇంకా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటుంది అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ముస్లిం జాతర ప్రకారం చాలా వైభవంగా చాలా వైభవంగా జరుగును. అలాగే ఇప్పుడు తొలకరి వర్షాలు పడినాయి కనుక ఇప్పటి నుండి ఈ యొక్క జాతరకు రైతులు వచ్చి తమ మొక్కులని తీసుకొని అమ్మవారి దగ్గర కొత్తదాన్ని తీసుకెళ్ళి వారి పంటలలో విత్తనాలలో కలుపుకొని వేస్తారు. తర్వాత మళ్ళీ పంటలు పండిన తర్వాత మళ్ళీ అదే విత్తనాలు తీసుకొని వచ్చి అమ్మవారి మొక్కులు తీసుకున్నారు. చాలా ఈ యొక్క అమ్మవారి ఈ యొక్క ఆచారము దాదాపుగా 300 సంవత్సరాల నుంచి వస్తూ ఉంది, శ్రీపురం నుండి వస్తూ ఉంది. మరి ఇక్కడికి వచ్చిన రైతులకు పశు సంపద, పంటలు, అలాగే సంతాన వృద్ధి, అలాగే ఉన్నతమైనటువంటి జీవితాలు ఉండాలని వారి మొక్కులను ప్రతి శుక్రవారం వచ్చి తీర్చుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకొని భక్తులు